హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి విభక్తులు ప్రత్యయాలు అనేది కొన్ని బిట్స్ చూద్దాము. రెగ్యులర్గా రొటీన్గా చేసేదానికంటే ఇలా కొన్ని బిట్స్ చేస్తే మీకు యూజ్ అవుతుంది, నాకు యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇలా అయితే చేస్తున్నాను. ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయండి, యూజ్ అవుతుంది. విభక్తులు అంటే ఒక వాక్యమునందలి వేర్వేరు పదములకు ఒకదానితో మరొకటి సంబంధంను తెలియజేయు ప్రత్యయాలను విభక్తులు అంటారు. తెలుగు భాష నందు 7 విభక్తులు కలవు. సంబోధన ప్రథమ విభక్తితో కలిపి 8 విభక్తులు అయితే కలవు మనకి. అవేంటి అనేది ఇప్పుడు చూద్దాము. డు ము ఊ లు ప్రథమ విభక్తి. నిన్ నున్ లన్ గూర్చి గురించి ద్వితీయ విభక్తి. చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి. కొరకున్ కై చతుర్థి విభక్తి. వలనన్ కంటే పట్టి పంచమి విభక్తి. కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి. అందున్ నన్ సప్తమి విభక్తి. ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. వీటిని మనము మీరు ఎలా చదువుతారు, బట్టి పడతారా, ఎలా చదువుతారనేది పక్కన పెడితే, ఇవన్నీ మనకి ఎప్పుడంటే అప్పుడు వచ్చే విధంగా, ఎప్పుడు అడిగితే అప్పుడు నిద్రలో లేపి అడిగినా వచ్చే విధంగా ఉంటే మనము టక్కున పెట్టేయచ్చు ఆన్సర్ని. మీరైతే ఇవి ప్రాక్టీస్ చేయండి, ఏ విధంగానైనా ప్రాక్టీస్ చేయండి. ఇవైతే నేను ఎప్పుడో 10th 8th చదివినాయి. ఇప్పుడు ఒకసారి తీసేసరికి మళ్ళీ గుర్తొచ్చినాయి. అప్పుడు ఎట్లా చదివినామో అట్లానే గుర్తొచ్చినాయి. ఇప్పుడు మనం కొత్తగా చదివినా కూడా రావు. అప్పుడు బట్టి విధానంలోనే ఇలా డుమువులు ప్రథమ విభక్తి, నిన్నులను గూర్చి గురించి ద్వితీయ విభక్తి, అట్లా ఒకదాని ఎమ్మటి ఒకటి. ఇప్పుడు మనకి సడన్గా క్వశ్చన్ గుర్తు రాకపోయినా, ఎగ్జామ్ హాల్లో గుర్తు రాకపోయినా, ఇవన్నీ మన మైండ్లో ఉంటే ఆటోమేటిక్గా ఆన్సర్ చేయగలము. అందుకనే వీటిని ఈ పట్టికను చూడండి. పదం ఇచ్చిరు బతుకమ్మను. మనకు అందులో విభక్తి ప్రత్యయం ఏంటిది అంటే ను. విభక్తి పేరు ద్వితీయ విభక్తి. నెక్స్ట్ వచ్చేసి ప్రకృతిని, అందులో విభక్తి ప్రత్యయము ని. విభక్తి పేరు ద్వితీయ విభక్తి. గౌరీదేవిని, అందులో కూడా విభక్తి ప్రత్యయము ని, విభక్తి పేరు ద్వితీయ. నెక్స్ట్ వచ్చేసి పండుగలో, విభక్తి ప్రత్యయం లో. లో అనేది షష్ఠి విభక్తి. నెక్స్ట్ వచ్చేసి అనుబంధాలకు. అనుబంధాలకులో కు అనేది విభక్తి ప్రత్యయం, విభక్తి పేరు షష్ఠి విభక్తి. నెక్స్ట్ వచ్చేసి చేతులతో, అక్కడ తో అనేది విభక్తి ప్రత్యయం, అది వచ్చేసి తృతీయ విభక్తి. నెక్స్ట్ వచ్చేసి పాటలందు, అందులో విభక్తి ప్రత్యయం అందు, అది సప్తమి విభక్తి. నెక్స్ట్ వచ్చేసి అందుకొరకు. అందుకొరకులో కొరకు అనేది విభక్తి ప్రత్యయము, అది కూడా సప్తమి విభక్తి. కొరకున్ కై, అందున్నన్ కొరకున్ కై సప్తమి విభక్తి. పండుగను, అందులో ను అనేది ద్వితీయ విభక్తి. నిన్ నున్ లన్ గూర్చి గురించి ద్వితీయ విభక్తి. ఫలితాన్ని, అందులో నీ కూడా, నీ అనేది విభక్తి ప్రత్యయము, అది కూడా ద్వితీయ విభక్తి. అలాగే ఇంకొన్ని ప్రత్యయ పదాలు విభక్తి పేరు తెలుసుకుందాము. ఇందులో ప్రత్యయ పదాలు వలె, ఫస్ట్ది వలె, విభక్తి పేరు పంచమి విభక్తి. నెక్స్ట్ ప్రత్యయ పదం కొరకు. కొరకు అనేది ఏ విభక్తి? చతుర్థి విభక్తి. లో, లో అనేది షష్ఠి విభక్తి. గుడిలో, గుడిలో అనే దాంట్లో లో ఉంది కాబట్టి అది కూడా షష్ఠి విభక్తి. చెవులకు, కు అనేది షష్ఠి విభక్తి. వినపడెను, ను అనేది ద్వితీయ విభక్తి. ఒకసారి నాతో కలిసి చదవండి. డుమువులు ప్రథమ విభక్తి. నిన్నులను గూర్చి గురించి ద్వితీయ విభక్తి. చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి. కొరకున్ కై చతుర్థి విభక్తి. వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి. కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి. అందున్ నన్ సప్తమి విభక్తి. ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. వీటిని చదువుతూ ఉండండి, మీకు మంచిగా వస్తాయి. ఎక్కడ విభక్తి ప్రత్యయం అనేది మిస్ కాకుండా చేయొచ్చు.
సిక్స్త్ క్లాస్ బుక్లో, సెవెంత్ క్లాస్లో బుక్లో ఉన్న కొన్ని బిట్స్ మీకోసం ఇందులో అప్లోడ్ చేస్తున్నాను, చెక్ చేసుకోండి. నేను ఎగ్జామ్ రాస్తానో రాయనో తెలియదు కానీ మీకోసము సిక్స్త్, సెవెంత్, ఎయిత్ ఈ క్లాస్ బుక్స్లో నేను చదివినవి మీకు వీడియో రూపంలో అప్లోడ్ చేస్తాను. మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడైతే సిక్స్త్, సెవెంత్ క్లాస్ బుక్లో ఉన్నాయి మాత్రం విభక్తి ప్రత్యయాలు పెడతాను, చూడండి. ఇక్కడ సిక్స్త్ క్లాస్ బుక్ వచ్చేసి కింది ఖాళీలను సరైన విభక్తి ప్రత్యయాలతో పూరించి అవి ఏ విభక్తిలో రాయండి అని ఉంది. చూడండి. ఉదాహరణ, చెరువు నందు నీరు నిండుగా ఉంది. ఇందులో నందు అనేది ప్రత్యయము. అది ఏ విభక్తి అంటే సప్తమి విభక్తి. ఇక్కడ మనకేమిచ్చారు? చదువు డాష్ మూలం శ్రద్ధయే అంటే మనకేమొస్తుంది అక్కడ? కు అనేది షష్ఠీ విభక్తి. నెక్స్ట్ వచ్చేసి చేసిన తప్పు డాష్ ఒప్పుకునేవారు ఉత్తములు. చేసిన తప్పును ఒప్పుకునేవారు ఉత్తములు, ద్వితీయ విభక్తి. నెక్స్ట్ వచ్చేసి కడుపులో విషం ఉన్నవారు కాలనాగు డాష్ ప్రమాదకారులు అంటే కడుపులో విషం ఉన్నవారు కాలనాగు కంటే ప్రమాదకారులు. కంటే అనేది ఏ విభక్తి? చేయండి. వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి. నెక్స్ట్ ఘటము డాష్ నీరు నిండుగా ఉన్నది. లో అనేది షష్ఠీ విభక్తి. దేశభక్తులు దేశం డాష్ తమ సర్వస్వాన్ని త్యాగం చేశారు. దేశభక్తులు దేశం కొరకు అక్కడ బుక్లో పిల్లలు కొంటే అని రాసిర్రు, వాళ్ళకి తెలియక రాసిర్రేమో. అది కొరకు. దేశభక్తులు దేశం కొరకు తన సర్వస్వాన్ని త్యాగం చేశారు. కొరకు అంటే చతుర్థి విభక్తి. చేసి హింస డాష్ దేనిని సాధించలేము. హింస వలన దేనిని సాధించలేము. వలనన్ కంటెన్ పట్టి అతడు కుంచె డాష్ చిత్రాలు గీశాడు. కుంచెతో చిత్రాలు గీశాడు. నెక్స్ట్ వాదాలు పెట్టుకోవడం డాష్ మనసు ప్రశాంతతను కోల్పోతుంది. వాదాలు పెట్టుకోవడం వలన. ఇక్కడేముంది? అతడు కుంచెతో. ఇవి ఏ విభక్తిలో మీరు రాయండి. బాలిక డాష్ బహుమానాలు తీసుకోవడానికి వేదికపైకి ఎక్కారు. అక్కడేముంది? బాలికలు. రైతు నాగలి డాష్ పొలం దున్నుతాడు. అక్కడ విభక్తి ప్రత్యయం తో. రైతు నాగలితో పొలం దున్నుతాడు. నెక్స్ట్ వచ్చేసి చెరువు డాష్ బట్టలు ఉతుకొద్దు. చెరువులో బట్టలు ఉతుకొద్దు. పెద్దల మాటల డాష్ గౌరవించాలి. పెద్దల మాటలను గౌరవించాలి. పసివాడు పాల డాష్ ఏడుస్తున్నాడు. పాల కొరకు. బాలబాలికలు స్వయం కృషి డాష్ పైకి రావాలి తో. బాలబాలికలు స్వయం కృషితో పైకి రావాలి. ఇది ఏ విభక్తి అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సుష్మిత డాష్ మానస తెలివైనది. సుష్మిత కంటే మానస తెలివైనది. ఇట్లా ఈ విధంగా ఇవ్వచ్చు విభక్తి ప్రత్యయాలు. ఇంకా పారాగ్రాఫ్ ఇచ్చి అందులో విభక్తి ప్రత్యయాలు రాయమని చెప్పొచ్చు. అది కూడా ఒకటి యాడ్ చేస్తాను. ఒక పారాగ్రాఫ్ ఇచ్చి అందులో విభక్తి ప్రత్యయాలు ఎట్లా రాయాలనేది. ఇంకా ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. పక్కన హాస్టల్ ఉందిగా, బాగా డిస్టర్బెన్స్గా ఉంది. చూడండి, ఇది సెవెంత్ క్లాస్లో ఇచ్చిర్రు. ఈ విధంగా కూడా మనకి పారాగ్రాఫ్ ఇచ్చి అందులో విభక్తి ప్రత్యయాలను రాయమని చెప్పొచ్చు. ఇంకా మనం ఏ విధంగా ఇచ్చినా చేయగలిగేటట్టు ఉండాలంటే విభక్తులు, వాటి ప్రత్యయాలు మొత్తం తెలిసి ఉంటే మనం ఎక్కడంటే అక్కడ ఏది అనేది రాయగలుగుతాము. ప్రత్యయాలు రాయడం ఈజీనే అవుతుంది కానీ మనము విభక్తి పేరు గుర్తుపెట్టుకోవడం సడన్గా ఎగ్జామ్లో గుర్తురాదు. అందుకోసమని మీరు బాగా ఇవి ఫస్ట్ నుంచి ప్రథమ విభక్తి నుంచి సప్తమి విభక్తి వరకు మొత్తం బట్టి కొట్టండి, ఏం కాదు, నష్టమేం లేదు. ఎగ్జామ్ వరకు గుర్తుండిపోతాయి. అది విభక్తి పేరు వచ్చిందంటే మనం ప్రత్యయం ఈజీగా గుర్తుపట్టగలుగుతాం కదా, దాన్ని రాయగలుగుతాము. అక్కడ మార్కు పోకుండా ఉంటుంది.